హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ యాప్‌ని యూజ్ చేసి మనము ఓటర్ ఐడీకి సంబంధించిన చాలా రకాల సర్వీసెస్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మన మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడం, అలాగే మన ఫోటో బాలేకపోతే ఫోటోని చేంజ్ చేసుకోవడం, ఇంకా పీవీసీ కార్డ్‌ని అప్లై చేసుకోవడం, ఇలా చాలా రకాల సర్వీసెస్‌ని అయితే ఈ యాప్ ద్వారా అయితే మనం చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని కొత్త వాళ్ళు చూసినట్లయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ సింపుల్‌గా మీ ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఒక చిన్న అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్‌ని పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. చిన్నగా మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ ఎంట్రీ చేస్తే మీకైతే ఈ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీకు న్యూ యూజర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరైతే మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన ఓటీపీని ఇందులో ఎంట్రీ చేసి మీకు సింపుల్‌గా పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఈ పాస్వర్డ్‌ని ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న వెంటనే మీరు లాగిన్ అయితే అవ్వండి. నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను. ఇందులో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయ్యి మీకు క్లియర్‌గా అయితే అన్ని చూపిస్తాను. సర్వీసెస్ ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో ఇక్కడ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఇలా సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసి మీరు లాగిన్ అవ్వనుంది కదా, లాగిన్ నౌ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ విధంగానే అయితే లాగిన్ అవుతారు. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇందులో మనకు రకరకాల సర్వీసెస్ అయితే ఉంటాయి. నేను ఒక్కొక్క సర్వీస్ గురించి అయితే మీకు క్లియర్‌గా చెప్తాను. ఇందులో మనకు చాలా రకాల సర్వీసెస్ అయితే ఉంటాయి. నేను ఒక్కొక్క సర్వీసెస్ గురించి మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఓటర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే 18 ఇయర్స్ నిండాయో వాళ్ళు ఫ్రీగా ఇందులో అయితే ఓటర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి లెట్ స్టార్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఐ యామ్ అప్లయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ స్టేట్, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, డేట్ ఆఫ్ బర్త్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అడుగుతుంది. ఇలా అటాచ్ చేసి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ అయితే కంప్లీట్ చేసి మీరు ఓటర్ ఐడీ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫామ్ 6 యూజ్ చేసి మనం కొత్తగా ఓటర్ ఐడీని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇలా కింద చూసుకున్నట్టయితే ఫామ్ 18 యూజ్ చేసి మనము ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయో కరెక్షన్స్ చేసుకోవచ్చు. అలాగే ఫోటో చేంజ్ చేసుకోవచ్చు, మన మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఓటర్ ఐడీని పోగొట్టుకుంటే కొత్తది కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే లెట్ స్టార్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత ఎస్ ఐ హ్యావ్ ఓటర్ ఐడి నెంబర్ అని అడుగుతుంది. ఎస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మీ ఓటర్ ఐడి కార్డ్ని ఇచ్చేసండి. ఇచ్చి మీ స్టేట్ ఏదైతే ఉందో మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ అని ఉందిగా, ఫెచ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మీకు మీ డీటెయిల్స్ అయితే ఇలా రావడం జరుగుతుంది. మీ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత సింపుల్గా ఇవన్నీ వదిలేసేయండి. మీరు మీ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. మీరు మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మొబైల్ నెంబర్ని అయితే క్లియర్గా ఎంట్రీ చేసేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ సబ్మిట్ అప్లికేషన్ ఫర్ చూస్ ఎనీ వన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్సీ, ఒకవేళ మీరు వేరే అడ్రస్కి షిఫ్ట్ అవుతున్నారా, ఒకవేళ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని తర్వాత కరెక్షన్స్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎక్సైటింగ్ ఎలక్ట్రల్ రోల్ అని ఉంది కదా, దీనిలో మీరు ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మీ నేమ్ కావచ్చు, లేకపోతే ఇంకా మీ మొబైల్ నెంబర్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, ఇది ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇష్యూ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్ వితౌట్ కరెక్షన్స్ ఉంది. ఒకవేళ మీకు అలాగే ఉన్న ఓటర్ ఐడి కార్డు మళ్ళీ మీకు కొత్తగా కావాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత రిక్వెస్ట్ ఫర్ మార్కింగ్ హ్యాస్ పర్సన్ విత్ డిసెబిలిటీ, ఒకవేళ మీరు డిసెబిలిటీగా ఉంటే దానికి సంబంధించిన ఓటర్ ఐడి అయితే వాళ్ళకి సపరేట్ ఓటర్ ఐడి అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇలా నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ ఓటర్ ఐడి రీప్లేస్ చేయడానికి రీజన్ ఏంటి, ఒకవేళ పోగొట్టుకున్నారా, లేకపోతే అనుకోని సందర్భాల్లో ఎక్కడైనా పడేసుకున్నారా, లేకపోతే విరిగిపోయిందా, ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ లాస్ట్ని క్లిక్ చేసి డిక్లరేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు దీనిలో అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 50 రూపీస్ ఏమో పే చేయాలి. నేను 50 రూపీస్ పే చేసి అయితే ఓటర్ ఐడిని అయితే ఆర్డర్ చేసుకున్నాను. వితిన్ 1 వీక్లోనే అయితే నాకు రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫామ్ 7 ఉంది, ఇందులో డిలీట్ చేయొచ్చు. ఒకవేళ చాలామందికి రెండు ఓటర్ ఐడీలు ఉంటాయి కదా, డిలీట్ చేసుకోవాలనుకుంటే దీని ద్వారా డిలీట్ చేసుకోవచ్చు. ఇలా సేమ్ స్టెప్స్ ఉంటాయి దానికి సంబంధించి. తర్వాత ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేయాలనుకుంటే, మీ ఆధార్ కార్డ్కి ఓటర్ ఐడి లింక్ చేయాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఆధార్ కార్డ్కి ఓటర్ ఐడి అయితే లింక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సర్వీస్ చూసుకున్నట్టయితే ఓటర్ సర్వీసెస్ అని ఉంది కదా, ఈ ఓటర్ సర్వీసెస్లో మనము మన పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. చాలామందికి పోలింగ్ బూత్ తెలియదు కదా, సో పోలింగ్ బూత్ని కూడా మీరు విధంగా మీ ఓటర్ ఐడి కార్డ్ని ఎంటర్ చేసి ఇలా సెర్చ్ క్లిక్ చేయగానే మీకు మీ పోలింగ్ బూత్ డీటెయిల్స్, అలాగే మీ పోలింగ్ స్టేషన్ ఎలా ఉందో, ఎక్కడుందో ఇవన్నీ క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ ఎపిక్ కార్డ్ అని ఉంది కదా, మీరు మీ ఎపిక్ కార్డ్ని అంటే మీ ఓటర్ ఐడిని కూడా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్ అని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓటర్ ఐడి కార్డ్ని కూడా దీన్ని యూజ్ చేసి. తర్వాత ఇలా నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత
ఇంకా ఎలక్షన్స్ అని ఉంది, అంటే ఎలక్షన్స్ ప్రజెంట్ ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అసెంబ్లీ ఎలక్షన్స్, ఇప్పుడు జనరల్ ఎలక్షన్ సిటీ ఢిల్లీ అని ఉంది. సో ఢిల్లీలో అయితే ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయని ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. తర్వాత ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కదా. సో ఎవరైతే ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇలా చూపించడం జరుగుతుంది. బై ఎలక్షన్స్ అని ఉంది కదా, జనరల్ బై ఎలక్షన్ జనవరి ఫిబ్రవరి 2025 అని ఉంది. సో ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలక్షన్ రిజల్ట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన డేటా మొత్తం ఇలా క్లియర్గా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాలెడ్జ్ బేస్ అని ఉంది కదా, ఎలక్షన్కి సంబంధించిన నాలెడ్జ్ కావాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి దానికి సంబంధించిన మనం నాలెడ్జ్ అయితే తెలుసుకోవచ్చు. సో కంప్లీట్ నాలెడ్జ్ అయితే దీనిలోనైతే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే లేటెస్ట్ న్యూస్ అని ఉంది కదా. సో లేటెస్ట్ న్యూస్లో మనకు ఎలక్షన్ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలంటే ఈ ఆప్షన్ని యూజ్ చేసి మనమైతే తెలుసుకోవచ్చు. లాస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ కంప్లైంట్ సజెషన్స్ అని ఉంది కదా, మీరు ఏమైనా కంప్లైంట్ రేస్ చేయాలన్నా, ఏమైనా సజెషన్స్ ఉన్నా ఇక్కడనైతే మీరు క్లియర్గా చేసి సబ్మిట్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఏమైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే కూడా మీరు దీనిలో అప్లోడ్ చేయొచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు. ఈ విధంగానైతే మీరు సింపుల్గానైతే ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తానికి వీడియోనైతే మీకు వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.